రాష్ట్రంలో ఎమ్మెల్యేలంతా ప్రజాసేవను మరిచి సంపాదనలో పోటీ పడుతూ ఉన్నారని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. సింగనమల మండలం కల్లూరు గ్రామంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ సమన్వయకర్త శైలజానాథ్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి అనంత వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేసిన పరిస్థితే లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే వారి ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాల్లో పోటీ పడుతూ ఉన్నారన్నారు. చివరకు నీట్ పరీక్షలు, డిఎస్సి పరీక్షలు కూడా పేపర్ లీకేజీలతో అవినీతిమయం చేశారన్నారు. దీని గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వెన్నుపోటుదారుల కుట్రలు, కుతంత్రాలన్నీ ప్రజలందరూ గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు శైలజానాథ్ మాట్లాడుతూ సింగనమల నియోజకవర్గంలో 50 ఇళ్లకు ఒక బెల్ట్ షాప్ కనిపిస్తోందని విమర్శలు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాకుండా రైతుల పక్షాన నిలబడ్డారని గుర్తు చేశారు. ఇప్పుడు రైతులతో పాటు అన్ని వర్గాల వారిని దగా చేశారన్నారు. వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అనే కార్యక్రమం ఈ రోజు ఈ సింగనమల అసెంబ్లీ నియోజకవర్గంలో ఇక్కడంతా కూడా జరుపుకున్నాం. 2 సంవత్సరాలైంది. అనేకమైన హామీలు ఇచ్చి ఒక హామీని కూడా పూర్తిగా సంపూర్ణంగా కూడా అమలు పరుచుకోకుండా ప్రజలను మోసం చేసి నెట్ట నిలువున ఈరోజు ప్రజలను కూడా వెన్నుపోటు అనేది కూడా పొడిచిపోవడం జరిగింది. అంతేకాదు ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు అవినీతిలో కూరుకొనిపోయింది. వారి యొక్క ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం కూటమి పార్టీల యొక్క ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే వారి యొక్క నాయకులు కావచ్చు, గ్రామాల్లో కానీ జిల్లాలో కానీ అంతా కూడా కేవలం అవినీతితో భూదండాలు, భూ ఆక్రమణలు, ఇసుక, మట్టి అమ్ముకునే దాంట్లోనే ఈ 2 సంవత్సరాలు కూడా జరుపుకున్నారు. ఇక్కడ అంత లేకుండా పరిస్థితి కూడా ఈ రోజు కూడా ఉంది. అందులో ప్రజలకు ఎక్కడ కానీ చేయలేకుండా ఉన్నారు. అవినీతితో కూరుకొని ఈ రోజు వారికి వారే నేను ఇంత సంపాదించుకున్నానంటే నేను ఇంత సంపాదించుకున్నా, ఇంకా ఎక్కువ సంపాదించుకున్నా అని చెప్పి పోటీ పడతా ఉన్నారు. కేవలం లాస్ట్ కు అన్ని కూడా ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన నీటి పరీక్షలు కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం జరిగిన డిఎస్సి పరీక్షల దగ్గర నుంచి అన్ని కూడా లీక్ అయిపోయినాయి. అవినీతిమయం అయిపోయింది. కడాకు మన ముఖ్యమంత్రి గారి యొక్క కుమారుడు లోకేష్ గారే నిర్వహిస్తున్న పోర్ట్ఫోలియో విద్యాశాఖ మంత్రులు కూడా వారి ఆధ్వర్యంలో డిఎస్సి కూడా వారికి కావాల్సిన వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ కోటాలు, కడాకు స్పోర్ట్స్ వాళ్ళు లేదు, పరీక్షలు కూడా రాలేదు. అటువంటి వాళ్ళు కూడా ఉద్యోగాలు కూడా కట్టబెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రశ్నిస్తుంటే ఈ రోజు వారి పైన తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు జైళ్ల పాలు చేయడము, లేకపోతే వారు నోరు నొక్కాలని చెప్పేసి అనేక రకాల అప్రచార పద్ధతుల్లో కూడా ఈ రోజు ముందుకు పోతున్నారు. దానికి అందరు కూడా వ్యతిరేకంగా ఈ రోజు వెన్నుపోటుదారుల యొక్క దినంగా కూడా పాటించేసి రేపు జరగబోయే 12 తేదీ నుంచి వచ్చే ఈ అధికార పార్టీ వారందరికీ కూడా, అంటే ఈ వెన్నుపోటుదారులందరినీ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రశ్నించాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేద్యంతో వ్యాపారంతో సేద్యంతోనే ఎల్లుట్ల ఆత్మహత్య చేసుకుంటే మనము చూడడానికి పోదామని బయలుదేరినాం. మన మామూలుగా బయలుదేరిన అయ్యో కష్టం వచ్చింది అని బయలుదేరినాం. ఎన్నడూ నేను డాక్టర్గా కూడా 10 ఆసుపత్రుల్లో పనిచేశాను. ఎన్నడూ లేని విధంగా 7 గంటలకే పోస్ట్ మార్టం చేసి శవాన్ని పంపించి మేమున్నాం, మా ట్రస్ట్ ఉంది, మేము ఆదుకుంటాం, ఇదిగో అప్పులని తీర్చేస్తామనే విధంగా మాట్లాడారే. ఈ రోజుకైనా 1 రూపాయి అయినా సహాయం అందిందా అని అడగదలుచుకుంటా ఉన్నా. నాగలింగం తరఫున, రైతు తరఫున ఏం మాట్లాడతారు? అసలు ఏమిస్తావు? ఆ రోజు చెప్పాను మేము నాయకులుగా ఉన్నప్పుడు, వెంకటరామిరెడ్డి గారు శనిక్కాయ చెట్లకు కాయలు కాయకపోతే డబ్బులు కాపిస్తామని చెప్పి ఇంటింటికి డబ్బులు పంపించిన వాళ్ళం మనం. అటుపట్ల వాళ్ళకు కూడా వచ్చి ఉంటాయి అందరికీ. ఈ రోజున ఈ జిల్లాలో ఉన్న పెద్ద అధికార పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి కరెంటు బిల్లులు కట్టాం, కరెంట్ ఇచ్చినాం, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాం, ఇన్సూరెన్స్ ఇచ్చినాం, ఏది పడితే అది ఇచ్చినాం, ఫీజులు కట్టినాం, వాళ్ళ పిల్లలకి చదువులు చెప్పినాం, ఉద్యోగాలు ఇచ్చినాం, అన్నీ చేసినాం. చివరికి రాజశేఖర రెడ్డి గారు ఒక సందర్భం వెళ్ళిపోయారా, అన్ని వెయిట్ చేస్తే ఎమ్మెల్యేలుగా మేమేం చేయాలని అడిగారు. మీ దగ్గర లిస్ట్ ఉంటే మీరు వేరే పార్టీ వాళ్ళకి ఈయన అనుమానం ఉంది నాకు,
మన వాళ్ళు ఎవరి ఇచ్చేయి, కానీ వేరే వాళ్ళకి అర్థం మాత్రం రాబాకండి అని చెప్పేసి అందరికీ ఇండ్లు ఇచ్చిన వాడు కానీ మీ నాయకుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి యాక్చువల్ ఇంత కూడా దాంట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పని చేయొద్దండి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెబితే అటువంటి ముఖ్యమంత్రి పరిపాలనలో ఉన్న దౌర్భాగ్యమైన కాలంలో ఉన్న సంగతి గుర్తు చేస్తాం. మీరు చెప్పారు కాబట్టి బాబు గారు ఈరోజు ఆఫీసులు పోతుంటే ఎవరు ఆఫీసు మాది, పోలీస్ స్టేషన్ మాది, ఎంఆర్ఓ ఆఫీసు మాది, ఎంపీఓ ఆఫీసు మాది, ఇసుక మాది, మన్ను మాది అని మాట్లాడే కాలాన్ని దానికి కారణం మీరే అన్న సంగతి గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా చెప్తా ఉన్నా. మీరు ఆ విధంగా చెప్పారు కాబట్టే మీ వాళ్ళు పెట్టలేకపోతా ఉన్నారు. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉన్నాయని ప్రకటిస్తారే, ఒక్క మన నియోజకవర్గంలోనే 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని సత్యం చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. బెల్ట్ షాప్కి ఆఖరికి రామారావు డైలాగ్ ఉంటుంది, కోర్టుకి తీర్పుకి నా శైలిలో చెప్పుకుంటే బెల్ట్ షాప్కి 50,000 రూపాయలు. కనుక ఇవన్నింటినీ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అడ్డుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని చెప్తా ఉన్నా. మీకు తెలియదే కదా, నాకంటే సూపర్ సిక్స్ చెప్పమంటే మీరే బాగా చెప్తారు. మీ నోట్లో ఉంటుంది, ఎందుకంటే విని అలసిపోయారు మీరంతా. గుర్తించబడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ రోజున రాష్ట్రంలోనూ ప్రత్యేకించి సింగనమల్లో ఉన్నారు. అధికార పక్షం సాగించే ప్రజా వనరుల దోపిడీ కావచ్చు కాక, ప్రజల దైనందిన జీవితంలో కష్టాలు కాక, వీటన్నింటినీ ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉన్నారని చెప్పండి. మీ వెనక, మీ ముందు, ఆ పక్క ఈ పక్క కూడా అవసరమైతే భూమి ఆకాశాల ముందు కూడా మేమున్నాం. మన నాయకులు ఉన్నారు. మన శ్వాస, మన ఊపిరి, మన ధైర్యం, మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న సంగతి గుర్తుపెట్టుకోమని నేను కోరుతా ఉన్నా. ఒక్క మాట, ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మాట్లాడితే ఎన్నికలు పెట్టండి, తొందరగా సిద్ధంగా ఉన్నాం అనుకుంటా ఉన్నారు. మీరు భ్రమంలో ఉండాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా, ఆదేశించినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తను మోసే జెండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలువెత్తున నిలబెట్టి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధానికి సిద్ధంగా పని నేను కోరుతా ఉన్నా. పెద్దలు చెప్పేవాళ్ళు, మా ధర్మారం పడుతుంది రోజునే, ఆ రాగడగూడలు చెప్పేవాళ్ళు, ధర్మారం పక్కలు అంటే మా రాగడగూడలు బ్యాక్ షేప్ కదా, వీసాలు సోట్ కోసం పెట్టలే, పౌరుషం కోసం పెట్టామని చెప్పేవాళ్ళు. ఆ పౌరుషవంతులు ఎక్కడైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగనమల విషయాన్ని స్పష్టంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. సిద్ధం అంటే మనకి మీటింగ్ గుర్తుకు వస్తుందేమో. అట్లాగే ఇంకొక కార్యక్రమం మన ముందు, అది 12వ తారీఖు. ఈ రోజున గమనిస్తా ఉన్నారు కదా, ఎక్కడ దానికోసమే ప్రత్యేకంగా పేజీల వార్తలు. ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారు బాగా చెప్పారు, మాట్లాడితే గొడ్డలి కాదు, అది పరశురాముని గొడ్డలి అని చెప్పిన సంగతిగా గుర్తు చేస్తా ఉన్నా. పరశురాముడు ఎవరు, అతను ఏం చేశాడో చదువుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కాకపోతే అర్థమయ్యేగా చెప్పాల్సిన అవసరం ఉంది. అయ్యా, ప్రజాస్వామ్యంలో హింసకు తాము లేదన్న సంగతి చెప్పాల్సిన అవసరం ఉంది. 12వ తారీఖు
ఒక పెద్ద ర్యాలీ సింగనమల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం యొక్క గుండెల్లో రైళ్లు పరిగెట్టే విధంగా సింగనమల హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీ జరగబోతా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకరికి ఒకరు, ఇద్దరు, 10, 100 మంది తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్ని, ఆయన ఆలోచన విధానాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కనుక క్రమశిక్షణ ఈ రోజు నుండి ఆ కార్యక్రమం పైన నిమగ్నం కావాలని నేను కోరుకుంటా ఉన్నాను.